ఓకే. హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ మనం మాక్ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. అందులో ఇది వచ్చేసి సెకండ్ వన్ అన్నమాట. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా గానీ సరే, అది ఎస్ఐ కానిస్టేబుల్ అయినా ఆర్ గ్రూప్స్, బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా గానీ మీరు ఈ వీడియో అనేది చూడొచ్చనమాట. నేను బేసిక్స్ పైన ఒక ప్లేలిస్ట్ అనేది చేశాను. బేసిక్స్ పైన అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కి సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది చేశాను. మీరు టాపిక్ వైస్‌గా చూడాలనుకుంటే, బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ సిరీస్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ కాన్సెప్ట్ వచ్చు, మీరు ప్రాక్టీస్ పర్పస్‌లో చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియోస్ అనేది చూడండి. ఇందులో మీకు ఒకవేళ మీకు బేసిక్స్ రాకపోతే మీకు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావన్నమాట. ఓకే. అందుకని చెప్పేసి ఓకే. అందుకని మీరు ఒకవేళ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఆ ప్లేలిస్ట్‌ని చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు ప్రాక్టీస్ కోసం అనమాట. ఇది ప్రాక్టీస్ సిరీస్. ఓకే. నెక్స్ట్ క్వెషన్స్ అనేది సాల్వ్ చేద్దాం డైరెక్ట్‌గా. ఓకే. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఏ వెండర్ సోల్డ్ 15 టాయ్స్ ఫర్ 3000 అండ్ గెయిన్డ్ 25% ప్రాఫిట్. హౌ మెనీ టాయ్స్ యూ షుడ్ సెల్ ఫర్ 2816 టు మేక్ 10% ప్రాఫిట్. ఓకే. అయితే 15 టాయ్స్‌ని వాడు 3000కి అమ్మిండు. అయితే ఒక్కొక్క టాయ్ ప్రైస్ ఎంత వస్తుంది మనకి? ఒక టాయ్ ప్రైస్ కావాలంటే డివైడ్ బై 15 చేయండి. 15 20 టైమ్స్ అంటే 200. అంటే ఎంత వస్తుంది మనకి? ఒక్కొక్క టాయ్ ప్రైస్ వచ్చేసి 200. ఈ 200కి అమ్మినప్పుడు వాడికి ఏమైందండి? 25% ప్రాఫిట్ వచ్చిందంట. 25% ప్రాఫిట్ అంటే 25% ప్రాఫిట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటిది మనకి? 20, లేకపోతే డైరెక్ట్ రాసుకోండి. 25% ప్రాఫిట్ అంటే 125% వాల్యూ వచ్చేసి 200 అన్నమాట. అయితే యాక్చువల్‌గా మీకు దీని సిపి కావాలనుకోండి, యాక్చువల్ సిపి కావాలనుకోండి, ఎంత మనకి 100, ఇది 25 5 టైమ్స్, 25 4 టైమ్స్ అంటే ఏమొస్తుంది మీకు? 200 ఇంటూ దీనికి 4/5 చేస్తే 5 4 జా 20 అంటే 40 టైమ్స్ అంటే ఎంత? 160 రూపీస్ అనేది దీని యొక్క ఏంది మనకి? సిపి అన్నమాట, యాక్చువల్ సిపి. అయితే వాడు ఏమన్నాడంటే హౌ మెనీ టాయ్స్ he should sell for 2816. దీనికి వాడు ఎన్ని టాయ్స్, ఒక ఎక్స్ టాయ్స్ అమ్ముతున్నాడు అనుకోండి. అమ్మితే వాడికి 10% ప్రాఫిట్ రావాలి. 10% ప్రాఫిట్. యాక్చువల్‌గా వాల్యూ ఎంత మనకి? 160 రూపీస్. దీనిపైన మనకు 10% ప్రాఫిట్ రావాలంటే 10% ఎంత? 16 అంతే కదా. చేస్తే మీకు 176. ఒక్కొక్క టాయ్ వచ్చేసి 176 రూపీస్‌కి అమ్మితే మీకు 10% ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. అయితే మీకు నంబర్ ఆఫ్ టాయ్స్ కావాలంటే టోటల్ ప్రైస్ ఎంత? 2816 డివైడెడ్ బై ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత మనకి? 176కి అమ్మాలి. అలాంటప్పుడు మనకు 10% ప్రాఫిట్ వస్తుంది. దీన్ని కనుక మీరు చూస్తే ఈ 2 టైమ్స్‌లో పోవట్లేదు. మినిమం 1 టైం పోతుంది. అండ్ యూనిట్ డిజిట్ చూడండి, 6 ఉంది. 6 టైమ్స్ 36 కాబట్టి 16 అనేది పోతుంది. అప్రాక్సిమేట్‌గా మనకి అంటే సి అనేది మీ ఆన్సర్. ఓకే. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఎల్సిఎం ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 400. ఎల్సిఎం వచ్చేసి 400 ఉంది. ఓకే. అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి 20 ఉంది, ఈక్వల్స్ టు 20. ఓకే. దెన్ ద లార్జెస్ట్ నంబర్ ఇస్ డివైడెడ్ బై ఏ స్మాలర్ నంబర్. ఓకే. ఒక లార్జెస్ట్ నంబర్, ఇది ఏ కామా బి అనేది 2 నంబర్ అనుకోండి, ఏ అనేది లార్జ్ నంబర్ అనుకోండి. దీన్ని ఏ బై బి చేస్తే మీకు ఏమొచ్చిందంట? కోఎఫిషియంట్ వచ్చేసి మీకు 5/4. ఇది 5:4 కాదు, ఇది చూడండి ఒకసారి. 5:4 కాదు, ఇది 5/4 అంటే 5/4 అనేది వచ్చింది. ఓకే. 5:4 అన్న 5/4 అన్న ఒకటే కదా. ఓకే. 5/4 వచ్చింది. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నంబర్స్. అయితే ఆ నంబర్స్ మధ్య డిఫరెన్స్ a మైనస్ బి ఆర్ b మైనస్ ఇది మోడ్లో డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్ అడిగింది. అయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ డిజిట్ ఈక్వల్ టు వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి ఈక్వల్ ఉంటుంది, ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఇది వచ్చేసి ఫార్ములా అనమాట. ఓకే. దీంట్లో కనుక మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం ఎంత మీకు? 400 ఇంటూ 20 దట్ ఈక్వల్స్ టు ఏ ఎంత? ఏకి ఏ రాసుకోండి ఇంటూ ఇక్కడ మీకు బి వాల్యూ కావాలనుకోండి, లేకపోతే ఏ ప్లేస్లో రాసుకుంటే ఏ ఈక్వల్స్ టు 5b. ఈ బిని ఇటు పంపిస్తే 5b. ఓకే. బి వాల్యూస్లో రాసుకోండి. ఓకే. ఏ అంటే మళ్ళీ అటు చేయాలి కాబట్టి నేను డైరెక్ట్ రాసుకుంటున్నా. బి ఇంటూ 5b/4 అన్నమాట. ఓకే. బి బదులు నేనేం రాసుకున్నా? ఇది ఏ బదులు 5b/4 రాసుకుని దీన్ని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని కనుక మీరు చేస్తే ఏమొస్తుంది మనకి? 5 8 టైమ్స్ 40, 8 టైమ్స్ 40 కాబట్టి ఇది 80 టైమ్స్ పోతుంది. అంటే 4 ఇటు పోతే 20 ఇంటూ 4 అంటే 80 ఇంటూ 80 దట్ ఈక్వల్స్ ఎంత మనకి? b², బి ఇంటూ బి. అయితే మీకు ఇక్కడ డైరెక్ట్ బి ఈక్వల్స్ టు 80 అనేది వస్తుంది. ఓకే. బి ఈక్వల్ టు 80 వచ్చింది. వాటి రెండింటికి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఏ వాల్యూ కావాలంటే ఏ ఈక్వేషన్ ఎంత? 5b/4 కదా. ఇందులో మీరు వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంటూ
80 డివైడెడ్ బై 4. 4 1 టైమ్స్, 4 2 టైమ్స్, 20 టైమ్స్, 5 2 100. అంటే ఒక నంబర్ వచ్చేసి మనకి 100, ఇంకో నంబర్ వచ్చేసి 80. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 20. ఈ 20 అనేది మీ ఆన్సర్ అనమాట. అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ డివిజిబుల్ బై 54, 45, 72. ఇది చూడండి, ఇది 9 టేబుల్లో 9 5 45, ఇది 9 72, అండ్ ఇది వచ్చేసి ఓకే. ఈ అన్ని టేబుల్స్ అనేవి 9 టేబుల్లో పోతున్నాయి. ఓకే, 9 6 54 అంతే కదా, 9 6 54 ఇవన్నీ 9 టేబుల్లో పోతున్నాయి కాబట్టి ఇక్కడ 9 టేబుల్ మీరు డైరెక్ట్గా వీటిని చేయొచ్చు. లేకపోతే మీరు ప్రాసెస్ చూడాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ అనేది మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో ఏది మనది నంబర్ సిస్టమ్ చూడండి ఒకసారి. నంబర్ సిస్టమ్స్ ఆర్ ఎల్సిఎంఎస్, అందులో ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ 9తో పోయే నెంబర్స్ కాబట్టి ఆప్షన్లో మీరు 9తో పోయే నెంబర్స్ ఏ ఉన్నాయో చెక్ చేసుకోండి. 9తో డివిజిబుల్ రూల్ ఏంటిది మనకి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 కావాలి. ఓకే, అయితే ఇది చూడండి, సమ్ ఆఫ్ డిజిట్ ఎంత మనకి 2 3 4 వస్తుంది, ఇది పోవట్లేదు. అండ్ ఇది 3 వస్తుంది, బోర్డులే. ఇది 7 8 వస్తుంది, ఇది బోర్డులే. 9తో పోయేది ఎంత ఉంది, ఈ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది 1080 అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయంటే మీరు లీస్ట్ నెంబర్ తీసుకొని చెక్ చేయండి అది ఎన్నింతో పోతుందా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ బోర్డ్ ఎగ్జామ్ 80% ఆఫ్ ద బాయ్స్ ఆర్ పాస్డ్ అండ్ ఓకే, బాయ్స్ ఉన్నారు, బాయ్స్లో మనకి 80% పాస్ అయ్యారంట, అంటే రిమైనింగ్ 20% ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇది ఫెయిల్, ఇది పాస్. నెక్స్ట్ వన్ వచ్చేసి 72% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ పాస్డ్. ఓకే, గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్లో 72% పాస్, 72% పాస్డ్. అండ్ వచ్చేసి ఫెయిల్ ఎంతమంది, 28% ఫెయిల్ అయి ఉంటారు. ఓకే, ఇది ఫెయిల్, ఇది పాస్. అయితే ఇఫ్ దెర్ వర్ 250 గర్ల్స్, టోటల్ 250 గర్ల్స్ ఉన్నారు, టోటల్ 250 గర్ల్స్. ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఫర్ ఓకే, బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపి ఫెయిల్డ్ ఎంతమంది ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు మనకు వచ్చేసి 130 మెంబర్స్ ఉన్నారు. ఓకే, దెన్ హౌ మెనీ బాయ్స్ వర్ దేర్, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. ఓకే, అయితే చూడండి, టోటల్ ఫెయిల్ ఇచ్చింది కదా మనకి, అయితే గర్ల్స్లో ఫెయిల్డ్ కనుక్కుందాం ఒకసారి. గర్ల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 28 ఎంత మనకి 250లో 28%, 250 ఇంటూ 28 డివైడెడ్ బై 100 పర్సెంటేజ్ కాబట్టి డివైడెడ్ బై 100. ఈ జీరోకి జీరో క్యాన్సిల్ చేసేయండి. అయితే 5 టైమ్స్ 5 2 టైమ్స్ 2 14 టైమ్స్ 28 ఎంత వస్తుంది, 5 14 టైమ్స్ ఎంత మనకి 70. ఓకే, అంటే 70 మెంబర్స్ గర్ల్స్ అనేది ఫెయిల్ అనమాట, గర్ల్స్ ఫెయిల్. అండ్ టోటల్ ఎంత మంది మనకి, టోటల్ 130 మెంబర్స్, ఇందులో 70 గర్ల్స్ ఫెయిల్ అయితే మనకి ఎంత రిమైనింగ్ 60 అనేది బాయ్స్ ఫెయిల్ అన్నమాట. బాయ్స్ ఫెయిల్ అయిన ఎంతమంది మనకి 20% బాయ్స్ అనేది ఫెయిల్ అయ్యారు. 20% అనేది 20% అనేది మనకి 60 అయితే ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ పోతుంది కాబట్టి టోటల్ కావాలి కదా. టోటల్ ఎంత బాయ్స్ మనకి 100%, 100 ఇంటూ 3 అంటే ఎంత 300 మెంబర్స్ టోటల్ అనమాట. అంటే బి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ వెండర్ బై 20 పెన్స్ ఫర్ 15 రూపీస్. 20 పెన్స్ని వాడు 15 రూపీస్కి బై చేసి, ఓకే, దెన్ అండ్ ఈ సేల్స్ 15 పెన్స్ ఫర్ 20 రూపీస్. 15 పెన్స్ని వాడు 20 రూపీస్కి అమ్మేసి. ఓకే, దెన్ హౌ మెనీ పెన్స్ ఈ షుడ్ సెల్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 245 రూపీస్. 245 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే వాడు ఎన్ని పెన్స్ అమ్మాలి, ఎన్ని పెన్స్ సెల్ చేయాలి. అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, ఈ బై చేసిన ఐటమ్స్ సెల్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఈక్వల్ చేయండి. ఎందుకంటే మీరు 10 ఐటమ్స్ కొనుక్కొని 10 ఐటమ్స్ కొనుక్కొని 5 ఐటమ్స్ అమ్మిన తర్వాత మీరు ఎంత ప్రాఫిట్ అయిందో ఎంత లాస్ అయిందో కనుక్కోలేరు. తర్వాత ఐటమ్స్ మీరు ప్రాఫిట్ కమ్మొచ్చు, లాస్ కమ్మొచ్చు. ఓకే, అందుకని ఎప్పుడైనా సరే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అంటే సెల్లింగ్ ఐటమ్స్ అండ్ బయింగ్ ఐటమ్స్ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్ అయిందో లేదా అని చెక్ చేస్తాం. అయితే 20 15కి ఎల్సిఎం ఎంత మనకి 60. ఓకే, అయితే దీన్ని ఏం చేయండి, మొత్తాన్ని ఇంటూ 3 చేయండి, ఈ మొత్తాన్ని ఇంటూ 4 చేయండి, ఇంటూ 4. అయితే ఏమొస్తుంది మనకి 60 ఐటమ్స్, వీటిని ఎంత బై చేసింది ఎంత మనకి 45 రూపీస్, 45కి. ఓకే, అండ్ సెల్లింగ్ చేసింది ఎంత 60 ఐటమ్స్ని 4 8 80 రూపీస్కి సెల్ చేసి. ఓకే, 420 80 కదా. ఓకే, 80 రూపీస్కి సెల్ చేసి, అంతేనా. ఓకే, అంతే. అయితే ఇక్కడ నుంచి ఇంకా ప్రాఫిట్ ఎంత వచ్చింది 5 అండ్ 35 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 35 అంటే 60 ఐటమ్స్ అమ్మినప్పుడు అతనికి 35 ప్రాఫిట్ అనేది వచ్చింది. అతనికి ఎంత ప్రాఫిట్ రావాలి, 245 అనేది ప్రాఫిట్ రావాలి. 245 రావాలంటే ఎంత, 245 డివైడెడ్ బై 35 చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 3021 అంటే 7 టైమ్స్ పోతుంది కదా. ఓకే, 7 టైమ్స్ పోతుంది, 7 అంతే కదా.
ఇక్కడ 21 7 35 7 టైమ్స్ పోతుంది. ఓకే, అయితే 60 × 3 60 × 7 చేస్తే ఎంత వస్తుంది మీకు 6 30 6 40 అంటే 420 అనేది వస్తుంది. అంటే వాడు 420 అనేది 245 రూపీస్ అంటే ప్రాఫిట్ రావాలంటే 245 ప్రాఫిట్ రావాలంటే వాడు 420 పెన్స్ అనేది అమ్మాలన్నమాట. ఇది డి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ అలోన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 18 days. ఓకే, ఏ అలోన్ ఒక వర్క్ ని 18 days లో చేస్తున్నాడు అండ్ బి అలోన్ కెన్ కంప్లీట్ ఇన్ 27 days. బి అలోన్ ఒక వర్క్ ని 27 days లో చేస్తున్నాడు. ఓకే, దెన్ ఏ వర్క్స్ ఎవ్రీ డే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు టిల్ కంప్లీషన్. అంటే ఏం చేసినంటే ఏ అనేవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా వర్క్ చేసి. ఓకే, దీనికి మనకి ఏం చేస్తాం, ఎల్సిఎం కనుక్కోండి. టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం ఎంత 9 టేబుల్ 9 2 టైమ్స్ 9 3 టైమ్స్ కాబట్టి 27 × 2 ఎంత వస్తుంది మనకి 54 అనేది ఎల్సిఎం అయితే ఇది 3 టైమ్స్, ఇది వచ్చేసి 2 టైమ్స్. ఓకే, అయితే ఇది వీళ్ళ ఎఫిషియన్సీ అన్నమాట. ఎఫిషియన్సీ టోటల్ వర్క్ 54. అయితే ఎఫిషియన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడు పనిచేసిండు అండ్ బి జాయిన్స్ ఓన్లీ ఫర్ ద లాస్ట్ కే డేస్. ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 14 days. ఓకే, వర్క్ అనేది 14 days లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయితే వర్క్ అనేది 14 days లో కంప్లీట్ అయిపోయింది అండ్ ఏ అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. అతని ఎఫిషియన్సీ వచ్చేసి 3. అయితే 14 days 3 ఎఫిషియన్సీ వర్క్ చేస్తే 30 అండ్ 3 4 ఎంత మనకి 12 అంటే ఎంత 42 వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, 42 వరకు ఇతను కంప్లీట్ చేశాడు. రిమైనింగ్ వర్క్ ఎంత, ఇందులో నుంచి 42 వరకు తీసేస్తే 2 ఇది వచ్చేసి 1 12 వరకు మిగిలింది. ఓకే, 12 వరకు మిగిలింది. 12 వర్క్ ని ఎవరు చేయాలి, బి అనే పర్సన్ వచ్చి కంప్లీట్ చేయాలి. అంటే ఈ 12 వర్క్ ని బి అనే పర్సన్ చేసి ఉంటాడు. ఇతని వర్క్ ఎఫిషియన్సీ వచ్చి 2 అంటే టోటల్ 12 వర్క్ చేయాలి 2 ఎఫిషియన్సీతో. ఇక్కడ ఎంత అంటే 6 days అంటే ఇతను 6 days వర్క్ చేసి ఉంటాడు. ఓకే, 6 days వర్క్ చేసి ఉంటాడు. ఇక్కడ అయితే కే వాల్యూ కదా ఫైండ్ చేయమన్నాడు, అంటే కే వాల్యూ ఆడు 6 days వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోయాడు. ఇది కే. నెక్స్ట్ వన్ వచ్చేసి 8 men and 7 women can complete a piece of work in 15 days. ఓకే, 8 men plus 7 women వీళ్ళు కలిసి ఒక పీస్ ఆఫ్ వర్క్ ని 15 days లో చేస్తున్నారు. అండ్ ఇఫ్ 2 more men or join them అయితే ఇదే వర్క్ ని చేయాలి, సేమ్ వర్క్ కాబట్టి 2 more men అంటే 10 men దే కంప్లీట్ ద 4/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. ఓకే, వీళ్ళు 4 men జాయిన్ అయ్యారు ప్లస్ 7 women అలాగే ఉన్నారు. ఈ 2 men జాయిన్ అవడం వల్ల 4/5 వర్క్ ని వాళ్ళు ఏం చేసారు 10 days లో కంప్లీట్ చేశారు. 15 days వీళ్ళు 10 days లో కంప్లీట్ చేశారు. ఓకే, అయితే ఈ వర్క్ లో 4/5 అంటే 5/4 అనమాట. ఓకే, అంతే కదా. అయితే దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 4/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. 4/5 అంటే ఈ టోటల్ వర్క్ ఇది కదా, ఈ టోటల్ వర్క్ లో 4/5 వర్క్ అనమాట. ఇందులో 4/5 వర్క్ వాళ్ళు ఏం చేసారు 10 days లో చేసేసారు ఇంటూ 10 అండ్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై 21 women టు కంప్లీట్ ద 200% వర్క్. ఓకే, ఆఫ్ ద సేమ్ వర్క్. ఓకే, ఇక్కడ నుంచి ఉమెన్స్ మెన్స్ రేషియో కనుక్కుందాం. అది కనుక్కున్న తర్వాత 5 1 times 5 3 times. ఓకే, ఇది 12 ఇంత మనకి 12 కదా, 12 × 8 అంటే ఎంత వస్తుంది 80 96 men దట్ ఈక్వల్స్ 12 × 7 లేకపోతే 2 టేబుల్లో క్యాన్సిల్ చేసినా అయిపోద్ది కదా, దీన్ని ఇక్కడ క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, ఏమవుద్ది మనకి ఉంది కదా 2 5 times అండ్ ఇది వచ్చేసి 4 2 times 2 6 6 40 48 48 men దట్ ఈక్వల్స్ టు ఎంత 6 6 36 42 women దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి 50 men ప్లస్ 35 women. ఇక్కడ మెన్ ఉమెన్ రేషియో మీకు కావాలంటే దీన్ని ఇటు తీసుకెళ్తే మైనస్ అవుద్ది. మైనస్ అయితే ఎంత వస్తుంది మనకి 2 men దట్ ఈక్వల్స్ టు దీన్ని ఇటు మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది మనకి 7 women. men దట్ ఈక్వల్స్ టు మెన్ వాల్యూ ఎంత మనకి 7/2 ఉమెన్. ఓకే, మెన్ ఉమెన్ రేషియో అనేది వచ్చేసింది మనకి. ఈ వాల్యూని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకే, ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి టోటల్ వర్క్ చేయండి. 8 ఇంటూ మెన్ ఎంత మనకి 7/2 ఉమెన్ ప్లస్ 7 ఇంటూ 15 days కదా, ఇంటూ 15 days. ఓకే, అయితే ఏమొస్తుంది 2 1 times 2 4 times 28 ప్లస్ 7 ఇంటూ 35 ఇంటూ 15. ఓకే, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇది 35 ఇంటూ 15 అనేది వస్తుంది. 35 10 times 350 అండ్ 5 times అంటే 350లో సగం కదా, ఎంత 175. దీన్ని కనుక మీరు చేస్తే 5 ఇది 2 1 అండ్ 4 5 525 టోటల్ వర్క్ అనేది 525. ఈ 525కి డబల్ వర్క్ చేయాలి. ఈ 525కి డబల్ వర్క్స్ 21 women చేయాలన్నమాట. ఈ 525కి డబల్ వర్క్ అంటే ఎంత మనకి 1050. ఓకే, ఈ 1050ని
21 ఉమెన్స్ చేయాలి. 21 ఉమెన్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకి? 7 టేబుల్లో 7 3 టైమ్స్, 7 1 7, 7 5 150. ఓకే, ఈ 150 3 1 టైమ్స్, 3 5 టైమ్స్ 50 అంటే 50 డేస్ అనేది పడుతుంది అనమాట. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ కొంచెం హెవీ అయింది, అందువల్ల ఇట్లా అయింది. 50 డేస్ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 3 పార్ట్నర్స్ ఏబిసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే, మన ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోలో తీసుకుంటాం కాబట్టి జస్ట్ రేషియో తీసుకోండి. 5 టేబుల్లో ఈ 3 zeros క్యాన్సిల్ చేసేయండి. అండ్ 5 టేబుల్లో 5 టైమ్స్, 5 7 టైమ్స్ అండ్ 5 8 టైమ్స్ 40. ఓకే, అయితే ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి సిది వచ్చేసి ఇతను 5 యూనిట్స్ ఇన్వెస్ట్ చేశాడు, ఇది 7 యూనిట్స్, ఇతను వచ్చేసి 8 యూనిట్స్ ఇన్ ఏ బిజినెస్. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే ఎండ్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 60,000 వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. 60,000 ప్రాఫిట్ వచ్చింది. ఏ రిసీవ్స్ 10% కమిషన్ యాజ్ ద టోటల్ ప్రాఫిట్ ఫర్ మేనేజింగ్ బిజినెస్. ఇందులో నుంచి 6,000 అనేది 10% అంటే 6,000 కదా. 6,000 అనేది ఏకి శాలరీగా వస్తుంది, అంటే ఏకి 6,000 శాలరీగా వస్తుంది. ఓకే, శాలరీ వచ్చేసింది. శాలరీ ఇచ్చేసిన తర్వాత 6,000 తీసేస్తే ఎంత మిగిలిపోతుంది మనకి? 54,000 అనేది మిగిలిపోతుంది. దీన్ని ఇది వాళ్ళకు పంచుకోవాల్సిన ప్రాఫిట్ అనమాట. శాలరీ తీసేసిన తర్వాత రిమైనింగ్ ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఓకే, ద రిమైనింగ్ ప్రాఫిట్ ఆర్ డివైడెడ్ అమాంగ్ దర్ పార్ట్నర్షిప్ ఇన్ ద రేషియో దేర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని రేషియోలో వాళ్ళు పంచుకున్నారు అనమాట. అయితే ఏ టోటల్ షేర్ ఎంత అనేది అడిగిండు. అయితే ఈ 54,000 ఉంది కదా, దీన్ని వీళ్ళు ఈ రేషియోలో పంచుకుంటారు అనమాట. ఈ రేషియోలో పంచుకుంటే ఎంత వస్తుంది మనకి? ఇది 12 అండ్ ప్లస్ 8, 12 ప్లస్ 8 ఎంత? 20. ఈ 20 యూనిట్స్ వాల్యూ అనేది 24,000. ఓకే, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 27 టైమ్స్ 2700. అండ్ మనం కనుక్కోవాల్సింది ఎవరిది? మనం ఏది టోటల్ ప్రాఫిట్. 1 యూనిట్ వాల్యూ 27,000 అయితే 5 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 7 × 5 చేసి ఎంత? 35 3 5 2 10 13 135,000. అండ్ దీనికి వచ్చేసి 6,000 అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి మనం. దీనికి 6,000 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 195,000. ఓకే, 195,000 అనేది బి అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఏం లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో శాలరీ తీసేసి 6,000 తీసేసి రిమైనింగ్ దాన్ని వాళ్ళ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసాం. వచ్చిన దానికి మనం ఈ శాలరీ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం అన్నమాట. అంతే, బేసిక్ క్వశ్చనే. ఓకే, మీకు కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ఈజీగా చేసేయచ్చు. ఏ షాప్ కీపర్ సేల్స్ 3 సిమిలర్ ఐటమ్స్ ఎట్ ద లాస్ ఆఫ్ 13%. ఓకే, 3 ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని ప్రైస్ ఒక 100x అనుకుందాం. దీని ఒక 100x, దీని ఒక 100x, ఇంకో దాని ఒక 100x అనుకుందాం. ఓకే, 3 సిమిలర్ ఐటమ్స్ కాబట్టి అన్ని 100 అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఈ 100xలో ఒకదాన్నేమో 13% లాస్కి. 13% లాస్ అంటే ఎంత వస్తుంది? ఇది 87%. 87 ఆఫ్ x అమ్మిండు. ఇంకోటి వచ్చేసి ప్రాఫిట్ 15% ప్రాఫిట్. 15% అంటే 115x. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ 9%, అంటే ఇది ఎంత? 91xకి దీనికి అమ్మిండు. ఓకే, ఈ టోటల్ ఎంత వస్తుంది మనకి? టోటల్ చూడండి, టోటల్ చూస్తే ఎంత మనకి? 87 అండ్ 115 అండ్ నెక్స్ట్ వచ్చేసి 91 చేస్తే ఎంత మనకి? 6 13 వచ్చి 1 అండ్ 10, ఇది 19 1 అండ్ ఇది 293. టోటల్ 293కి అమ్మిండు. ఓకే, 293x. అయితే రెస్పెక్టివ్లీ ద యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ ఇస్ 879. ఓకే, if the item is marked 130 above the cost price and sold at 90% discount of 90 rupees. Okay, the profit percentage. Okay, ఏమన్నాడు? The average selling price of 3 is ఓకే, ఇది వచ్చేసి ఈ మూడింటి యొక్క యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. అండ్ మనకు వచ్చింది ఇది. దీన్ని ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుందా? 3 టైమ్స్. ఓకే, అయితే x = 3 వస్తుంది మనకి. x = 3 వస్తే x = 3, దెన్ వెయిట్ చేయండి ఒకసారి. 293 ఆఫ్ x దట్ ఈక్వల్స్ ఎంత మనకి? 879. ఇదంతా 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ నుంచి x = 3 వచ్చింది. అయితే వాడు ఏం చేసినంటే ఇఫ్ ఈచ్ ఐటమ్ మార్క్డ్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అయితే కాస్ట్ ప్రైస్లో 30% అబోవ్ అంటే దీన్ని 130x చేస్తాడు. 130x అంటే ఇక్కడ నుంచి ఇది 300 మనకి. x వచ్చింది కాబట్టి డైరెక్ట్ వాల్యూ తీసుకోండి. అయితే ఏమైంది ఇప్పుడు? ఇది వచ్చేసి మనకి 300 అవుద్ది. ఇది వచ్చేసి 300 అవుద్ది. ఇది వచ్చేసి 300 అవుద్ది. ఓకే, అయితే వాడు ఏం చేసిండు అంటే 30% అబోవ్ మార్క్ చేసిండు. 30% అబోవ్ మార్క్ చేస్తే ఏమొస్తుంది మనకి? దీని 30% అంటే 90 ప్లస్ దీని మీద 90 ప్లస్ దీని మీద 90. ఓకే,
90 ఎంత 270 రూపీస్ ఎక్స్ట్రా అబోవ్ మార్క్ చేస్తారు. 270 రూపీస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తారు. సోల్డ్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 90 రూపీస్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? స్టార్టింగ్ లో ఎంత 3900 అయింది. 900 స్టార్టింగ్ లో టోటల్ ప్రైస్ 900 అండ్ ఇనిషియల్ గా డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు మనకి? అన్నిటిని పెంచితే 270 ఎక్స్ట్రా అయింది. 270 ప్లస్ 270 ఎంత మనకి యాడ్ చేస్తే చేయండి 111170 వస్తుంది. 1170 దీని మీద వాడు 90% డిస్కౌంట్ ఇచ్చింది. 90% డిస్కౌంట్ ఇస్తే 1080 అమ్ముతాడు. అంటే 900 ఉన్న వాల్యూని వాడు 1080 అమ్ముతాడు. 1080 అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి 180 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 180 దేనిపైన 900 పైన 180 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది? 100 9 టైమ్స్ 9 20 టైమ్స్ అంటే 20 రూపీస్ ప్రాఫిట్ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ఇంకోసారి చెప్తాను వినండి, ఒకవేళ మీకు డౌట్ వస్తే. x=3 వరకు అర్థమైంది కదా మీకు? x=3 వరకు అయితే x తర్వాత ఇది ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. ఏంటిదంటే ఓకే, ఎక్స్ ఏమనుకున్నాం? ఒకటి 100x అనుకున్నాం, అన్ని సిమిలర్ ఐటమ్స్ కాబట్టి ఇంకోటి 100x, ఇంకోటి 100x అనుకున్నాం. మనకు ఈ డిస్కౌంట్స్ ఇవి ఇచ్చిన తర్వాత ఈ యావరేజ్గా వీటి యావరేజ్ ఏమొచ్చింది మనకి? వీటి టోటల్ అనేది 273x అనేది వచ్చింది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ మనకి? x ఈక్వల్స్ టు 879కి ఈక్వల్. ఓకే, 879కి ఈక్వల్ అయితే ఇది 3 టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్ కాబట్టి x=3 అనేది వచ్చింది. ఈ x=3 నీకు పెడితే ఇది 300 అయింది, ఇది 300, ఇది 300. ఇది వాటి యొక్క సిపి. వాడు ఏం చేసిండు? ఈ మార్కెట్ ఈ ప్రైస్ కి వాడు 30% అబోవ్ మార్క్ చేసిండు. ఈ ప్రైస్ కి 30% అబోవ్ అంటే 30% అబోవ్ అంటే 10% 30, 30% 90. దీనికి ప్లస్ 90 చేసిండు, దీనికి ప్లస్ 90 చేసిండు, దీనికి ప్లస్ 90 చేసిండు. ఇవి స్టార్టింగ్ లో ఎంత ఉంది మనకి? స్టార్టింగ్ లో టోటల్ సిపి స్టార్టింగ్ లో ఎంత ఉంది? 900 ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఎంత ఉంది మనకి? ఇప్పుడు ఎంత ఉందంటే ఇది యాడ్ చేసింది, అది 390 కదా. 390 ఎంత అయింది మనకి? 1170 అయింది. ఓకే, 1170. ఈ 1170 పైన ఏం చేసిండే? 1170 పైన అమ్మకుండా దీనిపైన వాడు ఏం చేసిండే? డిస్కౌంట్ ఇచ్చిండు 90 రూపీస్. దీనిలో 90 రూపీస్ డిస్కౌంట్ చేసేస్తే ఎంత? 1080 రూపీస్ అయింది. 108 రూపీస్కి సేల్ చేసిండు. టోటల్ సిపి అనేది 900, సిపి అనేది 900 అండ్ మనం సెల్ చేసింది అంటే మనకు ప్రాఫిట్ కావాలనుకోండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై ఏంది మనకి? కాస్ట్ ప్రైస్ సిపి ఇంటూ 100 కదా. ఇక్కడ నుంచి ఎంత మనకి? 1080 మైనస్ 900 డివైడెడ్ బై 900 ఇంటూ 100 కదా. ఇంటూ 100 ఇది ఎంత? 9 టైమ్స్ పోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంత? ఇక్కడ ఎంత మిగిలిపోయింది మనకి? 180 డివైడెడ్ బై 9 అంటే ఇక్కడ 20% అనేది మీకు వస్తుంది అనమాట. ఈ 20% ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ బోర్డ్ ఎగ్జామ్ 80% బాయ్స్ ఆర్ పాస్, 72%. ఇది చేసినాం కదా. క్వశ్చన్ రిపీట్ అయిందా? ఇది చేసినాము. దీనికి ఎంత? 300 ఆన్సర్ వచ్చింది. చూడండి ఒకసారి. ఇది మనకి 80% ఇదే కదా. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 2 trains A and B of the length of 400 meters and 400 plus x. ఓకే, 2 ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ 1 ఏ అనే ట్రైన్ ఉంది, దీని లెంత్ వచ్చేసి 400 మీటర్స్ ఉంది. అండ్ బి అనే ట్రైన్ ఉంది, దీని లెంత్ వచ్చేసి 400 ప్లస్ ఎక్స్ ఉంది. ఓకే, అయితే 400 ప్లస్ ఎక్స్ ఉంది. అయితే రెస్పెక్టివ్లీ ఆర్ మూవింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్ వచ్చేసి సేమ్ ఉంది. స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2. ఓకే, రెండు సేమ్ స్పీడ్ ఉన్నాయి. ట్రైన్ ఏ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 16 సెకండ్స్. ఓకే, 16 సెకండ్. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి? స్పీడ్ వస్తుందా? అంతే కదా. ట్రైన్ ఏ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 16 సెకండ్స్. ఓకే, ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని క్రాస్ చేయాలనుకోండి. ఒక పోల్ని క్రాస్ చేయాలంటే ఆ ట్రైన్ లెంత్ని అది క్రాస్ చేయాల్సి వస్తుంది అనమాట. ట్రైన్ లెంత్ మనకి 400 మీటర్స్. ఈ 400 మీటర్స్ని 16 సెకండ్లో క్రాస్ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకి స్పీడ్ వస్తుంది. స్పీడ్ ఈక్వల్స్ ఏంది మనకి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 400 మీటర్స్ డివైడెడ్ బై 16. ఓకే, ఎంత వస్తుంది మనకి? 18 2 టైమ్స్ 18 5 40 50 అంటే ఇక్కడ నుంచి 2 1 టైమ్స్ 225 టైమ్స్ అంటే మనకు స్పీడ్ వచ్చేసి ఎంత వచ్చింది? 25 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. అయితే ట్రైన్ 1 ట్రైన్ 2 రెండు స్పీడ్ అనేది సేమ్ అనమాట. అంటే ఇది 25 మీటర్ పర్ సెకండ్ అండ్ ఇది వచ్చేసి 25 మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్. అయితే ఏమన్నాడు? బి ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 సెకండ్స్. ఓకే, బి ట్రైన్ కి ఒక పోల్ ని క్రాస్ చేస్తుంది. క్రాసెస్ ద పోల్
ఓకే. దాని స్పీడ్ ఎంత మనకు ట్రైన్ ఒక పోల్‌ని క్రాస్ చేస్తుంది అంటే ఏం చెప్పినా మీకు ట్రైన్ డిస్టెన్స్‌ని క్రాస్ చేస్తుందని చెప్పిన. అయితే ఇక్కడ ఏముంది మనకి పోల్‌ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ వస్తుంది. డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత టైమ్ ఇంటూ స్పీడ్ కదా! టైమ్ ఇంటూ స్పీడ్. టైమ్ ఎంత 24 సెకండ్స్. 24 సెకండ్స్ అండ్ వచ్చేసి మనకి స్పీడ్ ఎంత 25 మీటర్ పర్ సెకండ్. 25 మీటర్ పర్ సెకండ్. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మీకు 25 టు 500 అండ్ 100 600 వస్తుందా? 600 ఓకే. అయితే మనకు ఏమొస్తుంది మనకి ట్రైన్ టు డిస్టెన్స్ వచ్చేసి మనకి ట్రైన్ టు లెంత్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే దీని లెంత్ వచ్చేసి 600 మీటర్స్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది టోటల్ ఎంత 400 ప్లస్ ఎక్స్ అంటే ఈ టోటల్ 600. అయితే ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు 200 అనేది వస్తుంది మనకి. ఎక్స్ ఈక్వల్స్ టు 200 ఓకే. అయితే ఏమన్నాడు హౌ మచ్ టైమ్ విల్ ట్రైన్ బి క్రాస్ 400 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్. ఓకే. ఎక్స్ ఎందుకు మనకు అవసరం లేదు కదా. ఏమో అర్థం కావట్లేదు. ఇది ఇన్ ట్రైన్ బి క్రాస్ 400 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్. ట్రైన్ బి లెంత్ ఎంత వచ్చింది మనకి 600 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత 400 డివైడెడ్ బై దీని స్పీడ్ మనకు టైం కావాలి. స్పీడ్ ఎంత 25 మీటర్ పర్ సెకండ్. 25 మీటర్ పర్ సెకండ్ ఎంత వస్తుంది మనకి 1000 డివైడెడ్ బై 25 ఎంత 4 times 100 40. అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది 40 సెకండ్స్. 40 సెకండ్స్ అనేది ఆన్సర్. ఓకే. అర్థం కావట్లేదు అంటే ఇంత సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ ఇంకేదో ఇక్కడ ఎక్స్ ఎందుకు ఇచ్చిండో అర్థం కాలేదు నాకు. అందుకని చెప్పేసి ఎక్స్ ఎందుకని అలాగన్నా. ఓకే. టైం వచ్చేసి మనకు 40 మీటర్ పర్ సెకండ్ 40 సెకండ్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రన్నింగ్ ఇన్ crosses a man running in a same direction 2 meter per second in 10 seconds. If the train crosses tunnel in 54 seconds, find the length of the tunnel. Okay. ఏముందంటే ట్రైన్ స్పీడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ టైం అనేది సెకండ్స్లో ఉంది అండ్ ఇక్కడ ఇవి స్పీడ్స్ అనేది 2 మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇది ఒకటి కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో చేద్దాం. 72 ఇంటూ మీటర్ పర్ సెకండ్లో ఎంత ఏం చేస్తాం 5/18. 18 ఎంత 18 4 times 5 4 ఎంత 20 అంటే 20 మీటర్ పర్ సెకండ్. 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది కదా. ఇదేంటిది మనకి ట్రైన్ స్పీడ్. అయితే ట్రైన్ క్రాసెస్ రన్నింగ్ మ్యాన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. అంటే టూ ఆబ్జెక్ట్స్ అనేది మోషన్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. అది సేమ్ డైరెక్షన్ అనుకో మైనస్ అనేది చేస్తాం అనమాట. ఓకే. వాటి డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ ఎంత మనకి ట్రైన్ స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్ డివైడ్ బై మైనస్ 20 మీటర్ పర్ సెకండ్ మైనస్ మ్యాన్ స్పీడ్ 2 మీటర్ పర్ సెకండ్. 2 మీటర్ పర్ సెకండ్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుంది మనకి 18 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 18 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. ఓకే. స్పీడ్ వచ్చేసింది 18 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ద ట్రైన్ క్రాసెస్ ఎ టన్నెల్ ఇన్ ఓకే. ఒక ట్రైన్ అనేది టన్నెల్ని క్రాస్ చేయాలి. ఒక మ్యాన్ని క్రాస్ చేయడానికి 10 సెకండ్స్ పట్టింది. ఓకే. 18 మీటర్ పర్ సెకండ్ అనేది దాని స్పీడ్ అండ్ ఆ మ్యాన్ని అది 10 మీటర్ పర్ సెకండ్ అండ్ 10 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. 10 సెకండ్స్లో అయితే ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి సెకండ్ క్యాన్సిల్ అయిపోతే 180 మీటర్స్ అనేది ట్రైన్ లెంత్ అనేది వస్తుంది. ట్రైన్ లెంత్ 180 మీటర్స్ వచ్చింది కదా. ఇది తీసేయండి. ఓకే. ట్రైన్ లెంత్ అనేది 180 మీటర్స్ వచ్చింది. ఎంత 180 మీటర్స్ ప్లస్ ఇది ఏం చేయాలంటే ఒక టన్నెల్ని క్రాస్ చేయాలి. టన్నెల్ లెంత్ ఎక్స్ అనుకోండి. ఈ డిస్టెన్స్ క్రాస్ చేయాలి అండ్ దాని టైం ఎంత మనకి దాని స్పీడ్ వచ్చేసి ఎంత ఉంది. స్పీడ్ వచ్చేసి మనకి 20 మీటర్ పర్ సెకండ్. యాక్చువల్ ట్రైన్ది 20 కదా. మనం రిలేటివ్ అనేది మ్యాన్ని క్రాస్ చేసినప్పుడు తీసుకున్నాం. 20 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు ద టైం ఎంత 54 సెకండ్స్. దీన్ని కనుక మీరు మల్టిప్లై చేస్తే 180 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎంత 54 2 టైమ్స్ ఎంత మనకి 108 అంటే 1080 అనేది వస్తుంది. దీని నుంచి మీరు తీసేస్తే ఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి ఈ 180 ఇక్కడ తీసేస్తే 900 అనేది వస్తుంది అన్నమాట. 900. ఓకే. ఈ 900 అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి the ratio of the speed of the boat in still water and speed of stream. Okay. Boat అండ్ స్టీమ్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఉంటుంది. దీని స్పీడ్ రేషియో వచ్చేసి 4:1 ఉందంట. 4:1. ఓకే. 4:1. దెన్ ఇఫ్ ద టైమ్ టేకెన్ బై బోట్ టు ట్రావెల్ 4 + 200 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏమొస్తుంది మనకి డౌన్ స్ట్రీమ్లో మనకి టైం కావాలంటే టైమ్ ఈజ్ క్వశ్చన్ ద డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్ కదా. మనకు ఇవి స్పీడ్స్ రేషియో ఇచ్చిండు అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత మనకి B + C బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడ్. ఓకే. అయితే డిస్టెన్స్ ఎంత మనకి M + 200 డివైడెడ్ బై ఎంత మనకి ఇది ఒక ఎక్స్ అనుకోండి, ఇది ఒక ఎక్స్ అనుకోండి, ఎంత మనకి 5x. ఓకే. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు అంట. ఇది దేనికి ఈక్వల్ అంటే
It is equal to the time taken to travel m minus 280 meter distance ని ఇన్ అప్స్ట్రీమ్ ఓకే. అయితే క్వశ్చన్ ఏంటిదంటే ఎం ప్లస్ 200 మీటర్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ కి ట్రావెల్ చేయడానికి పట్టిన టైము అండ్ ఎం మైనస్ 280 మీటర్స్ అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైము, ఈ రెండు టైమ్స్ అనేవి ఈక్వల్ అనమాట. ఇక్కడ స్పీడ్స్ రేషియో ఇచ్చిండు. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? మనం కనుక్కోవాల్సింది అంటే ఎం వాల్యూని కనుక్కోవాలి. ఓకే, ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, ఇది డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్ ఏమొస్తుంది మనకి? టైం అనేది వస్తుంది. ఈ టైం ఇది ఈక్వల్ టు ఇది డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ డివైడ్ బై టైం డివైడ్ బై స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమొస్తుంది మనకి? బి మైనస్ సి అంటే ఎంత? 3x. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ నుంచి ఎం వస్తుంది. ఈ ఎక్స్ క్యాన్సల్ అయిపోతే ఈ 3తో ఏమవుతుంది? 3m ప్లస్ 600 3 to 600 కదా, ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఏమొస్తుంది? 5m మైనస్ ఎంత మనకి? 1000 అండ్ 5 is 40 1400 దట్ ఈక్వల్స్ టు 1400. ఓకే, అయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఈ 3m ని ఇటు తీసుకెళ్ళండి. 2m ద ఈక్వల్స్ ఎంత? దీన్ని ఇటు తీసుకొస్తే మనకి 1000 ప్లస్ 1000 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి m ఈక్వల్స్ ఎంత? 500 అనేది వస్తుంది. 500 వస్తుంది. కరెక్ట్ నా చేసింది? 5 8 40 400 5 2 1000 1400 మైనస్ 1400 ఎంత వచ్చింది మనకి? 2000. m that equals to 2m that equals to 2000, m that equals to 1000. ఆప్షన్ ఉంది కదా. ఓకే, ఆప్షన్ లేదని చెక్ చేస్తున్నాను నేను. ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ వెజల్ కంటైన్స్ మిల్క్ టు వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. ఓకే, మిల్క్ వాటర్ రేషియో ఇచ్చిండు. మిల్క్ టు వాటర్ రేషియో వచ్చేసి 5:3 ఉందంట. 5:3. ఓకే, అయితే మిల్క్ టు వాటర్ రేషియో వచ్చేసి 5:3. ఇఫ్ 16 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఇస్ రిమూవ్డ్, 16 లీటర్ మిక్చర్ తీసేసిండ, మైనస్ 16 లీటర్ తీసేసిన తర్వాత రిమూవ్డ్ అండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్. రిమూవ్ చేసిన తర్వాత ఏమవుద్ది? ఒక మిక్చర్లో నుంచి కొంత మిక్చర్ తీసేసిన తర్వాత ఇట వీటి యొక్క రేషియో అనేది మారదు అనమాట. తీసేసిన తర్వాత మైనస్ 16 లీటర్స్ చేసిన తర్వాత ఇట ఇవి 5:3 రేషియోలోనే ఉంటాయి. 5:3 రేషియోలో ఉంటాయి. దీన్ని రిమూవ్ సేమ్ క్వాంటిటీ అండ్ వాటర్ ఈజ్ యాడెడ్. దీనికి ఏం చేసిందంటే ప్లస్ వాటర్ యాడ్ చేస్తే ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఈస్ బికమ్ 5:7. ఇది 5:7 అయిందంట. 5:7. చూడండి, ఇది మిల్క్ టు వాటర్ రేషియో. చూడండి, ఇక్కడ ఇనిషియల్ గా మిల్క్ రేషియో అండ్ లాస్ట్ లో మిల్క్ రేషియో రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చేంజ్ అయింది ఏంది? వాటర్ రేషియో చేంజ్ అయింది. ఆ వాటర్ రేషియో ఎందుకు చేంజ్ అయింది అంటే మనం వాటర్ని యాడ్ చేసినాం ఎక్స్టర్నల్ గా, కాబట్టి చేంజ్ అయింది అనమాట. ఎంత చేంజ్ అయింది? 3 నుంచి 7 అంటే 4 యూనిట్స్ చేంజ్ అయింది. ఆ 4 యూనిట్స్ వాల్యూ ఎందుకు చేంజ్ అయింది అంటే 16 లీటర్స్ తీసేసి 16 లీటర్స్ వాటర్ కలుపుతాం. దీనికి 16 లీటర్స్ అంటే ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మీకు? 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 4 times 16 కాబట్టి 1 యూనిట్ వాల్యూ 4 వస్తుంది. వస్తే ఏమన్నాడు? ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. ఇనిషియల్ గా ఈ క్వాంటిటీ ఎంత ఉందని అడిగిండు. ఇక్కడ చూడండి, 5 and 3 ఎంత? 8 into 4 8 4 ఎంత? 32. 8 4 32 లీటర్స్. 32 లీటర్స్. కానీ 32 లీటర్స్ ఎప్పుడు అంటే 16 లీటర్స్ తీసేసిన తర్వాత. అయితే ఈ 16 లీటర్ దీనికి యాడ్ చేయండి. ఈ 32కి 16 లీటర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 48 లీటర్స్ అనేది మీ ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇది అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా క్వశ్చన్ బాగానే ఉన్నాయి కదా. ఓకే, ద రేడియస్ ఆఫ్ సర్కిల్ x is 25 meters less than the radius of the circle y. The radius of the circle x. ఒక సర్కిల్ ఉంది, ఇది x అనుకోండి, ఇది ఒక సర్కిల్ ఉంది, ఇది సర్కిల్ y అనుకోండి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ x is 25 meters less. 25% కాదు, 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4. 1/4 లెస్ అంటే ఒకటి 3 ఉంటే ఇంకోటి ఎంత వస్తుంది? 4 అనేది ఉంటుంది. ఒకటి x అనేది లెస్ కదా, లెస్ దెన్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ y. ఓకే, దీని యొక్క రేడియస్ వచ్చేసి 4x ఉంది అనుకోండి, దీని యొక్క రేడియస్ వచ్చేసి 3x అనేది అవుతుంది. ఓకే, 3x అయితే ద సమ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ x, ద సమ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ x అండ్ ద సర్కిల్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ y. డయామీటర్ ఆఫ్ సర్కిల్ y అంటే ఎంత మనకి? 8x. అండ్ దీని యొక్క సర్కంఫరెన్స్ ఎంత మనకి? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసి 2π r. సర్కంఫరెన్స్ 2πr. ఓకే, 2πr సర్కిల్ యొక్క 2πr కదా, 2πr. ఓకే,
దీని యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసి 2πr. ఓకే, 2πr ప్లస్ 2πr. ఇందులో ఆర్ వాల్యూ వచ్చేసి ఎంత మనకి, ఆర్ వాల్యూ వచ్చేసి 3r, అంటే ఇది 6πx అనమాట, ప్లస్ 6πx. ఇది వచ్చేసి ఎంత ఉందంటే ఈజ్ 188, ఈజ్ ఈక్వల్స్ టు 188 అనమాట. ఓకే, దీని నుంచి ఏమొస్తుంది మనకి 8x ప్లస్ 6 ఇంటూ 22/7 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 188. ఓకే, దీని నుంచి మీరు దీన్ని 7 56, 56x ప్లస్ 6 ఇంటూ 22x 22 ప్లస్ ఎక్స్ ప్లస్ 7x దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి 188 ఇంటూ 7. ఓకే, దీన్ని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే క్యాలిక్యులేషన్ పోతుంది కదా బాగానే. ఓకే, చాలా క్యాలిక్యులేషన్ పోతుంది, దీని తర్వాత చేద్దాం, విడిచిపెట్టండి దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినా కానీ మీరు విడిచిపెట్టండి, ఇది చాలా టైం టేకింగ్, దీన్ని చేసుకుంటూ కూర్చుంటే అక్కడ కూర్చోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లేకపోతే ఆప్షన్ ఎలిమినేషన్ ముందా 5 మల్టిపుల్ ఇవన్నీ ఉన్నాయి. అయితే త్రిభుజ వైశాల్యం 350 సెంటీమీటర్స్ అయితే బేస్ ఎంత. ఓకే, ఇది విడిచిపెట్టండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి the average length of 20 wooden planks is the average length of 20 wooden planks. 20 wooden planks యొక్క యావరేజ్ అనేది 75, అంటే మనకు టోటల్ ఎంత వస్తుంది, టోటల్ ఇంటూ 2 చేస్తే 150 అంటే 1500. వుడెన్ ప్లాంక్స్ టోటల్ అనేది ఎంత వస్తుంది మనకి, టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 20 ఇంటూ 75 దట్ ఈక్వల్స్ ఎంత 1500. ఓకే, వచ్చింది కదా టోటల్ 1500. ఈ 4 న్యూ ప్లాంక్స్ విత్ దీనికి 4 న్యూ యాడ్ చేసిందంట, యాడ్ చేసేస్తే యాడెడ్. ఓకే, దీనికి ఏం చేసిందంటే ఎక్స్ ఎంత మనకి 4x 2x 3x 4x ప్లస్ ఎంత 30 60 ఇది యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది మనకి 1560 ప్లస్ 4x ఇది టోటల్ అవుతుంది. అప్పుడు టోటల్ అయితే ద యావరేజ్ బికమ్ 72. ఓకే, డివైడెడ్ బై 72. ఓకే, ఇక్కడ నుంచి ఎక్స్ కనుక్కోమన్నాడు కదా, ఇది టోటల్ డివైడెడ్ బై ఎంత మనకి, టోటల్ డివైడెడ్ బై ఎన్ని స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి మనకి 20 వుడెన్ ఉన్నాయి. దాని తర్వాత 1 2 3 4 యాడ్ చేసిండు 24 దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి 72. దీన్ని సాల్వ్ చేయండి. 1560 ప్లస్ 4x దట్ ఈక్వల్స్ టు ఎంత 72 ఇంటూ 24. ఓకే, అయితే 4 టేబుల్లో 4 1 టైమ్స్ పోతుంది, 4 6 24. 4 టేబుల్లో 4 3 టైమ్స్ 4 9 టైమ్స్ అంతేనా, 4 3 12, 4 9 36. ఓకే, 390 టైమ్స్ పోతుంది. ఓకే, 390 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ ఎంత 72 ఇంటూ 6 అనమాట. 72 ఇంటూ 6 అంటే 642, 420 అండ్ 12 అంటే మనకి 432 అనమాట, 432. ఓకే, కరెక్ట్ వస్తుందా. దీని నుంచి 432లో నుంచి మీరు ఎంత 390 తీసేయండి, 90 తీసేసి ఎంత మీకు 42 అనేది వస్తుంది కదా, 42 అనేది మీ ఆన్సర్, ఏది డి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రాజేష్ డివైడెడ్ 2189 into 3 parts and such that simple interest at the first year, second year, third year respectively. Okay, after first year, second year, third year respectively is equal. Okay, ఏం చేసిందంటే 2189 ఉంది కదా, దీన్ని 3 పార్ట్ గా డివైడ్ చేశాడు, ఏ బి అండ్ సి 3 పార్ట్ గా డివైడ్ చేసి వాడు ఏం చేసిండు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 8% per annum ఫర్ ఆల్ 3 years. ఓకే, 8% per annum ఇచ్చిండు. అయితే ఫస్ట్ ఇయర్కి ఏమవుద్ది మనకి, ఏకి 4% ఆఫ్ ఏ 4% కదా. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 4 1 4, అండ్ సెకండ్ ఇయర్కి ఏమవుతుంది 8, 4 2 8, అండ్ థర్డ్ ఇయర్కి ఏమవుతుంది 4 3 12. ఓకే, 4 1 టైమ్స్, 4 2 టైమ్స్, 4 3 టైమ్స్. ఓకే, అండ్ వీటి యొక్క రేషియో ఏమొస్తుంది అప్పుడు అంటే ఏ ఈక్వల్స్ టు 1A ఈక్వల్స్ టు 2B ఈక్వల్స్ టు 3C అనమాట. ఇది వాటి యొక్క ఇంట్రెస్ట్ రేషియో. అయితే ఇక్కడ నుంచి మనకి టోటల్ కావాలంటే A/B/C కావాలంటే A/B/C కావాలంటే మీకు రేషియో ప్రపోర్షన్ చెప్పిన ఇది 1A ఈక్వల్స్ టు 2B ఈక్వల్స్ టు 3C ఉంటే మీకు ఏది రేషియో కావాలనుకోండి దీన్ని క్లోజ్ చేసి ఇవి రెండు మల్టిప్లై చేయండి. 2 3 ఎంత 6 Bది కావాలనుకోండి ఈ రెండు తీసుకోండి 3 మనకు సిది కావాలనుకోండి దీన్ని కంప్లీట్గా మూసేసి ఇక్కడ ఏమంది 2 1 into 2 ఎంత 2:2 అంటే ఇది A/B/C వచ్చింది మీకు. ఓకే, దీన్ని మీరు టోటల్ చేయాలనుకుంటే ఎంత వచ్చింది 639 అండ్ ఇది 11 యూనిట్స్. 11 యూనిట్స్ వాల్యూ వచ్చేసి ఏమన్నాడు రాజేష్ డివైడెడ్ బై ఇంత రేషియో కదా. 11 వాల్యూ అనేది ఇంత అయితే ద లీస్ట్ సమ్ ఇన్వెస్టెడ్ ఎంత 2 రేషియోలో 2 మల్టిపుల్ అన్నీ ఉన్నాయి. ఇదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు మనకి, 2 మల్టిపుల్ కావాలి కాబట్టి 11 యూనిట్స్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత 2189. ఓకే, ఎన్ టైమ్స్ పోతుంది చూడండి ఒకసారి, 11 1 టైమ్స్ 11 పోతే 10 మిగిలిపోతుంది. 11 9 టైమ్స్ 99
10 పోతే ఎంత 10 108 ఉంది కదా 108 11 టైమ్స్ పోదు అండ్ 19 అండ్ 11 9 టైమ్స్ 199 ఇంటూ 199 ఇంటూ 2 మనకు కావాల్సింది ఏది మనకి లీస్ట్ వాల్యూ ఎంత 2 యూనిట్స్ ఉంది కాబట్టి 199 ఇంటూ 2 చేస్తే మీకు ఎంత వస్తుంది 400 2 తక్కువ 200 ఇంటూ 2 అంటే 400 2 తక్కువ అంటే మనకు 398 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బకెట్ కంటైన్స్ 45 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 45 లీటర్స్ ఉంది టోటల్గా మీకు ఒక మిక్చర్ ఇందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఉంది మిల్క్ టు వాటర్ రేషియో ఉంది. ఓకే మిక్చర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 2:1 రేషియోలో ఉంది. టోటల్ ఎంత మనకి 3 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 45 అయితే ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మీకు 15 అనేది వస్తుంది. ఓకే 15 అయితే ఇది 30 అండ్ ఇది వచ్చేసి 15 టోటల్ 45. ఓకే దీని తర్వాత ఎక్స్ లీటర్ ఆఫ్ మిక్చర్ ఇస్ రిమూవ్డ్ ఇందులో నుంచి ఎక్స్ లీటర్ కొంత మిక్చర్ అనేది తీసేసిండు. ఓకే తీసిన తర్వాత ఏమవుతుంది మనకి అండ్ 9 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడెడ్. ఓకే ఇనిషియల్గా ఇది 2:1 రేషియోలో ఉంది అండ్ ఇందులో నుంచి ఎక్స్ లీటర్ తీసేసాడు -X లీటర్ తీసిన తర్వాత అంటే ఒక మిక్చర్ నుంచి మీరు ఎంత మిక్చర్ తీసినా కానీ వాటిలో ఉండేటటువంటి వాటి రేషియో అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక మిక్చర్ అనేది కంప్లీట్గా కలిసిపోయి ఉంటుంది కాబట్టి. ఓకే దాని తర్వాత 2:1 ఉంటుంది 2:1 అండ్ రేషియో బికమ్స్ 9 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ తీసిన తర్వాత దీనికి 9 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిండు అండ్ ద రేషియో బికమ్స్ ఎంత 4:5 అయింది. ఇది 4:5 అనేది అయింది. ఓకే చూడండి వాడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మిల్క్ రేషియో అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఇనిషియల్గా ఎంత ఉంది 2:1 లాస్ట్ ఎంత ఉంది 4:1 అంటే మీరు ఏం చేయండి అంటే ఈ దీని యొక్క మిల్క్ రేషియోని సేమ్ చేయండి మిల్క్ రేషియోని సేమ్ చేయండి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 4:2 ఇది వచ్చేసి ఎంత అయింది మనకి 4:1 2 నుంచి 1 తక్కువ అవ్వద్దే 4:5 కదా 4:5 ఇది ఇక్కడ నుంచి ఎంత 3 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ 3 యూనిట్స్ వాల్యూ వచ్చేసి మనకు 9 లీటర్స్ 3 యూనిట్స్ వచ్చేసి 9 లీటర్స్ అయితే మనకి ఎంత ఉండాలి 3 లీటర్స్ వచ్చేసి 9 యూనిట్స్ అయితే మనకు టోటల్గా ఎంత ఉంది 4 2 ఎంత 6 6 తొమ్మిది ఎంత 6 తొమ్మిదిలో మనకి 3 యూనిట్స్ వాల్యూ 9 లీటర్స్ అయితే ఒక యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 3 అనేది వస్తుంది అనమాట. అయితే టోటల్ ఎంత ఉంది 6 ఇంటూ 3 అంటే ఎంత మనకి 18 టోటల్ 18 లీటర్స్ ఉండాలి అండ్ కానీ ఇనిషియల్గా మనకి ఎంత ఉంది ఇనిషియల్గా 45 ఉంది కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఎంత వచ్చింది 18 లీటర్స్ వచ్చింది 18 లీటర్స్ అయితే దీని నుంచి దీన్ని మైనస్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 15 నుంచి 8 మైనస్ చేస్తే 7 అండ్ 3 నుంచి 2 27 అంటే 27 లీటర్స్ అనేది బయటికి తీసిండు అనమాట వాడు. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాగ్ ఏ కంటైన్స్ 4 గ్రీన్ అండ్ 7 yellow balls బ్లూ బాల్స్. ఓకే 4 గ్రీన్ అండ్ 7 బ్లూ బాల్స్. ఓకే దెన్ ఇది వచ్చేసి బ్యాగ్ ఏలో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాగ్ బి కంటైన్స్ 11 yellow అండ్ 9 గ్రీన్ బాల్స్. ఓకే బ్యాగ్ బి ఉంది ఇంకోటి ఇందులో 11 yellow balls ఉన్నాయి అండ్ 9 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఓకే దెన్ ఇఫ్ 1 ball is drawn at random from bag A and 1 ball from bag B. ఓకే ఏం చేసిండంటే ఫస్ట్ బ్యాగ్ ఏ నుంచి ఒక బాల్ని తీసిండు అండ్ తర్వాత నెక్స్ట్ బ్యాగ్ బి నుంచి ఇంకో బాల్ని తీసిండు 2 balls డ్రా చేసిండు 2 balls తీసాడు 2 balls ఇందులో నుంచి ఒకటి. ఓకే అయితే ఇక్కడ రెస్పెక్టివ్లీ అనే వర్డ్ ఉండాలి రెస్పెక్టివ్లీ అయితే ఒక ఆర్డర్లో దీనిలో నుంచి లేకపోతే బ్యాగ్ ఏ బ్యాగ్ 2 ఈ రెండింటిని చూస్ చేయడానికి ప్రాబిలిటీ మళ్ళీ 2 అవుతుంది కాబట్టి ఆ వచ్చే ఆన్సర్కి ఇది డబల్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ రెస్పెక్టివ్లీ అనేది ఒకటి ఉండాలి అంటే ఫస్ట్ ఏ దాంట్లో నుంచి ఒకటి తీసిండు దాని తర్వాత బి దాంట్లో నుంచి ఒకటి తీసిండు అనమాట. ఓకే ఈ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. దీని తర్వాత వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆర్ గ్రీన్ అంటే 2 balls ఉన్నాయి గ్రీన్ కావాలంటే ప్రాబిలిటీ ఏంది. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి మనకి 4 balls ఈ 4 balls గ్రీన్ బాల్స్ కదా 4 గ్రీన్ బాల్ నుంచి ఒక బాల్ రావాలి 4C1 డివైడెడ్ బై టోటల్ ఎంత 11C1 ఇది రావాలి. ఆర్ ఇంకోటి ఏం రావాలంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి మనకి గ్రీన్ బాల్స్ 9 గ్రీన్ బాల్స్ ఉన్నాయి 9 గ్రీన్ బాల్స్ 9C1 ఇంటి నుంచి ఒక బాల్ రావాలి మనకి అండ్ ఇంకోటి ఏంటంటే దీని నుంచి రావాలి అండ్ ఈ టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి మనకి టోటల్ 27 నుంచి మనకి ఏం రావాలంటే గ్రీన్ లో ఉన్న బాల్ 9 బాల్ నుంచి ఒక బాల్ వస్తే సరిపోతుంది అనమాట. అంటే 4C1 అంటే ఎంత మనకి 4 డివైడెడ్ బై 11 ఇంటూ ఎంత 9 డివైడెడ్ బై 27 అంటే 20 అనమాట. దీన్ని కనుక మీరు డివైడ్ చేస్తే 4 1 times 4 5 times ఇంకేమైనా పోతున్నా పోవట్లేదు అయితే ఏమొస్తుంది మనకి 9 డివైడెడ్ బై 55 అనేది వస్తుంది 9 డివైడెడ్ బై 55. ఓకే 9 డివైడ్ 55 అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే సాత్విక్ కొంచెం నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పోల్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ 66 meters వైర్. ఓకే ఏముందంటే మనం కరెంట్ పోల్స్ చూస్తుంటాం కదా కరెంట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. ఓకే కొంచెం స్ట్రేట్గా గీసుకోండి మీరు రావట్లేదు ఇది
ఈ విధంగా ఉంటాయి అనుకోండి. దీనికి ఏం చేస్తారంటే ఇది నిలబడడానికి దీనికి కొంచెం ఈ విధంగా ఒక వైర్‌తోని ఇంత పార్ట్‌కి పెడతారు. ఈ వైర్‌ని పెడతారు. ఈ సపోర్ట్‌కనమాట. అయితే ఈ విధంగా ఒకటి ఉంది. ఉంటే 66 మీటర్స్ వైర్ ఉందన్నమాట. 66 మీటర్స్ ఉంది ఈ వైరు. అండ్ ఇట్ ఈస్ టాప్ అండ్ ఫిక్స్డ్ అట్ ద గ్రౌండ్. ఓకే. దీన్ని ఏం చేశారంటే ఈ వైర్‌ని గ్రౌండ్ దగ్గర ఫిక్స్ చేశారు. ఈ విధంగా ఇది గ్రౌండ్ అనుకోండి. దీని దగ్గర ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేస్తే ఇఫ్ వైర్ మేక్స్ 60 అండ్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. ఈ వైర్ ఏం చేస్తుందంటే 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనమాట. దీంతో ఇక్కడ ఇది 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఓకే. 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తే హారిజంటల్ టు గ్రౌండ్ అండ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్. ఈ పోల్ యొక్క హైట్ ఎంత అని అడిగాడు. ఇది వచ్చేసి ఇన్ని మీటర్స్ అనమాట. అయితే మనకు దీన్ని చూడండి, మనకి ఏమి ఇచ్చిండు, దీన్ని హైపోటెనస్ ఇది 90 డిగ్రీస్ కదా. పోల్ అనేది ఎప్పుడు స్ట్రేట్ గా ఉంటుంది కాబట్టి ఇది 90 డిగ్రీస్ అయితే ఇది హైపోటెనస్, ఇది పర్పెండికులర్ అండ్ ఇది వచ్చేసి బేస్ అనమాట. మనకు ఈ హైపోటెనస్ ఇచ్చేసి మనకి ఏం పర్పెండికులర్ కనుక్కోమన్నాడు. పర్పెండికులర్ కి హైపోటెనస్ కి మనకి రిలేషన్ ఏంటిది, సైన్ టీటా, అంతే కదా. సైన్ టీటా అంటే ఏంటి, మనకి పర్పెండికులర్ డివైడెడ్ బై హైపోటెనస్, అంతే కదా. సైన్ టీటాలో ఇక్కడ టీటా వాల్యూ ఎంత, మనకి టీటా వాల్యూ వచ్చేసి 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్ ఎంత మనకి √3/2 అంటే ఇది వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, పర్పెండికులర్ ఇది √3/2 అంటే ఇది 30 డిగ్రీస్ కదా. సారీ 30 డిగ్రీస్ అంటే 1/2. సైన్ 30 డిగ్రీస్ ఎంత మనకి, సైన్ 30 డిగ్రీస్ వచ్చేసి మనకి 1/2 అనమాట. 1/2 అంటే ఇది వచ్చేసి మనకి 1 యూనిట్స్ ఉంటాయి, ఇది వచ్చేసి 2 యూనిట్స్ ఉంటుంది అనమాట. ఓకే. అయితే ఈ 2 యూనిట్స్ వాల్యూ అనేది మనకి 66 మీటర్స్ అనేది తెలుసు. అయితే మనకు ఇది కావాలి, ఈ హైట్ కావాలి. హైట్ ఎంత, 1 యూనిట్. ఈ 1 యూనిట్ అంటే ఎంత అంటే 1 టైమ్స్ 33 టైమ్స్ 33 టైమ్స్ కాబట్టి 1 యూనిట్ వాల్యూ ఎంత మనకి 33 మీటర్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే. ఈ 33 మీటర్స్ అనేది మీ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, దీంతో మీ మాక్ అనేది అయిపోయింది. అండ్ మీకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అనేది ఇచ్చిపెట్టిన, సింప్లిఫికేషన్ ఉందని, సింప్లిఫికేషన్ ఒక క్వశ్చన్ ఇచ్చిపెట్టినాం కదా, దాన్ని ఏం చేయండి అంటే ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మాస్టర్ మ్యాథ్స్ అని యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ సిరీస్ అనేది నేను కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.